పిల్లలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. రోడ్డు భద్రతపై విద్యార్థి దశ నుంచి అవగాహన పెంచుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పటికీ రోడ్డుపై వెళ్లేటప్పుడు అప్రమత్తత చాలా అవసరమని అన్నారు. రోడ్డు ప్రమాదం అంటే కుటుంబానికి జీవితకాలం వేతన అని చెప్పారు. ఈ విషయాన్ని చిన్నతనం నుంచే పిల్లలకి తెలియచేయాలనే ఉద్దేశంతో సుదీక్షణ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన బాలునికి ఫౌండేషన్ ద్వారా కృత్రిమ అవయవాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా సుదీక్షణ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఒక మంచి సంకల్పంతో ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి వాళ్ళ ఇంట్లో పిల్లవాడు చనిపోతే బాధపడుతూ అక్కడితో జీవితం అయిపోయిందనే ఆలోచన చేసుకుంటూ కూర్చునేటువంటి రోజుల్లో ఆ బాధని కూడా దిగమింగి వాళ్ళ పిల్లలకు జరిగినటువంటి నష్టాన్ని మరి ఎవరికి జరగకూడదు, దీన్ని ఎంతవరకు అయితే అంతవరకు సమాజంలో వ్యాప్తి చెందాలనే ఆలోచనతో ఒక మంచి చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి వాటి ద్వారా ఇప్పటికి అనేక మందికి అవసరమైనటువంటి లిమ్స్ కానీ అలాగే హార్మ్స్ కానీ వాళ్ళకి యాక్సిడెంట్ జరిగినటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కానీ అలా మంచి కార్యక్రమం తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ మేడం, మీకు అలాగే ఈ ఫౌండర్ గారికి అలాగే ఫౌండర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా మీరందరూ పిల్లలు ఇప్పటికే చాలామంది వెహికల్స్ నడపరు కానీ రోజు రోడ్డు మీద నుంచే స్కూల్కి వస్తూ ఉంటారు. సో మీకు ఎంతవరకు అవగాహన ఉండాలనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంట్లో చాలామంది పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు, నాకు చెప్పారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పారు. ఎప్పటి నుంచి చెప్తున్నాం? చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు. అదేదో జనరల్గా వాళ్ళు చెప్తున్నారులే, జనరల్గా మా పని మనం చేసుకుంటూ ఉంటాం. కానీ మధ్యలో చాలా చోట్ల ప్రతిసారి కూడా వేలాది మందికి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. తల్లిదండ్రులు చెప్పిన తర్వాత కూడా పిల్లలు ఆ జాగ్రత్త అనేటువంటి పదాన్ని మనసులో పెట్టుకొని బయలుదేరితే మాత్రం ఎక్కడ కూడా ప్రమాదాలు జరగవు. మనందరం క్యాజువల్గా వాళ్ళు చెప్పేటువంటి మాటే అని చెప్పి రోజు అమ్మగారు చెప్తారు, తల్లి చెప్తుంది, పిల్లలు వింటారు, బయటకు వస్తారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం, ఏదో తప్పు జరగడానికి జరుగుతుంది. అలాగే ఆ రోజు కూడా ఆ పిల్లవాడు వచ్చేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయికి చెప్పుంటారు జాగ్రత్త అని. కానీ ఆ జాగ్రత్త అనేటువంటి పదం నడిపేటువంటి వాళ్ళకే కాకుండా పక్క నుంచి తిరిగేటువంటి వాళ్ళు, నడిచేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా ఆ జాగ్రత్త ఉండాలి. ఒక వెహికల్ నడిపితేనే యాక్సిడెంట్ అవుతుంది కానీ వెహికల్ నడిపేవాడికి ముందు మీరు అజాగ్రత్తగా ముందుకెళ్ళినా కూడా అతను పడేటువంటి ప్రమాదం ఉంది. సో పిల్లలు మీరు వచ్చేటప్పుడు రోడ్ సైడ్ ఎటు నుంచి నడవాలనేది మీరు అందరూ కూడా ఒక అవగాహన తెచ్చుకోండి. మనం రోడ్డు మీద ఇదేముందిలే మా స్కూల్కి వెళ్ళే దారి ఎవరు రారులే అనేటువంటి ఆలోచన చేయకుండా ఒక పెడెస్ట్రియల్ వాక్ ఉంటుంది. పెడెస్ట్రియల్ ఎక్కడి నుంచి ఎవరు నడవాలి అనేది క్లియర్గా ప్రతి రోడ్డుకు ఉంటుంది ప్లాట్ఫామ్. ఆ రోడ్డు మీద నుంచే నడవాలి.